ఈ క్లాస్లో మనం విద్య సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్య సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్లో భాగంగా మానవ మూలధన దశల గురించి విశ్లేషణాత్మకంగా నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు, మానవ మూలధన దశలు అన్నవి మూడు. ఒకటి గుప్త దశ, రెండవది ఉత్పాదక దశ, మూడవది జీవిత అవశిష్ట దశ. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. దీంట్లో ఒకటి గుప్త దశ. ఈ దశ ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి 2 దశాబ్దాల పాటు కొనసాగుతుంది, అనగా 20 సంవత్సరాల వరకు. ఈ దశలో ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల విద్య, కళాశాల విద్యను సమపార్జించడంపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ దశలో సంపాదన అవకాశాలకు విలువను లెక్కించడం కష్టతరమైనదే కాకుండా ఆ విలువ ప్రాంతాలను బట్టి మారుతుంది. ఈ దశలోని వ్యక్తులు తమ కుటుంబ వృత్తులలో సహాయపడడం లేదా ఏవైనా చిన్న చిన్న పరిమిత కాల ఉద్యోగాలు చేయడం ద్వారా తమ ఖర్చులను వెళ్ళదీసుకోవడం లేదా చదువుతో పాటు భవిష్యత్తులో ఉపయోగపడే ఏవైనా నైపుణ్యాలను నేర్చుకోవడం లాంటివి చేస్తారు. నెక్స్ట్ రెండవ దశ, అంటే మానవ మూలధన దశలలో రెండవ దశ ఉత్పాదక దశ. వ్యక్తులు గుప్త దశలో నేర్చుకున్నటువంటి విద్య, జ్ఞానం, నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఉద్యోగ నిర్వహణ ద్వారా లేదా సేవలను అందించడం ద్వారా సంపాదన చేస్తాడు. ఇలా దాదాపు 3 దశాబ్దాల పాటు చురుకుగా, అనగా 30 సంవత్సరాలు చురుకుగా తన కుటుంబ నిర్వహణకు కావలసినటువంటి ఆదాయాన్ని సంపాదిస్తూ సమాజానికి సేవలను అందిస్తాడు. ఆ విధంగా వ్యక్తులు ఈ దశలో ప్రయోజకులుగా రాణిస్తారు. ఈ దశలో వ్యక్తి చేసేటువంటి సేవల ఉత్పాదనను, అతడు విద్యా నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఖర్చు చేసినటువంటి సమయం, ధనాన్ని మానవ మూలధనంగా భావిస్తూ ఖర్చు లాభాల ప్రాతిపదికన విశ్లేషణ చేయాలంటే అతడి ద్వారా జరుగుతున్నటువంటి వస్తువులు లేదా సేవల ఉత్పత్తి, అతడి ద్వారా కలుగుతున్నటువంటి సమాజ సంక్షేమాలను పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మానవ మూలధన దశలలో మూడవది జీవిత అవశిష్ట దశ. ఇది చివరి దశ. ఈ దశ వ్యక్తి జీవితంలో 6వ దశకం నుంచి ప్రారంభమై అతడి జీవితాంతం కొనసాగుతుంది, అంటే 50 సంవత్సరాల తర్వాత. ఈ దశలో కొందరిని మినహాయించి మిగతా వారిలో మానవ మూలధనానికి ఉత్పాదకత ఉండదు. తమ జీవిత చరమాంకంలో ఎక్కువ మంది విశ్రాంతి తీసుకుంటూ కాలం గడుపుతారు. మరికొందరు చురుకుగా సంపాదన చేయకపోయినా తమ పిల్లలకు, ఇరుగు పొరుగు వారికి లేదా సమాజానికి తమ విజ్ఞతను, అనుభవాన్ని పంచుతూ పరోక్షంగా సమాజానికి సేవ చేయడం అన్నది జరుగుతుంది.